హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దేశద్రోహానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేసేదానికి అవకాశం ఉందా? ఆయన లండన్ వెళ్లకుండా నిరోధించడానికి అరెస్టులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ అంశం ఎక్కడా కూడా అధికార పక్షాలు మాట్లాడలేదు. నిజంగా ఆయన మీద అట్లాంటి దేశద్రోహం కేసులు పెడుతున్నట్టుగా ఎక్కడా అనలేదు. ఆయన అరెస్ట్ చేస్తారనో లండన్ పోకుండా అడ్డుకుంటారనో ఎక్కడా అనలేదు కదా. ఎందుకు ఇలాంటివన్నీ కామించి చెప్తున్నావు కృష్ణాంజనేయులు అని ఎవరన్నా అంటే అనవచ్చు. మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో మీద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు చెప్పండి. నా అభిప్రాయాన్ని కొన్ని విషయాలు ఈ విషయంలో కొంత నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను. అదేమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరుకు వస్తున్నారు. గుంటూరుకి వచ్చి గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్, ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం మీద దాడి కేసులో అరెస్ట్ అయినటువంటి వాడు, ఆయన్ని అదేవిధంగా ఇంకొక విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అనుకుంటా అవుతు శ్రీనివాసరెడ్డి, ఈయన కూడా జిల్లా జైల్లోనే ఉన్నాడు గుంటూరు. వీళ్ళిద్దరినీ పరామర్శించడానికి గుంటూరుకు వస్తున్నాడు బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఓడిపోయిన తర్వాత మధ్యకాలంలోనే ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నటువంటి విషయం తెలిసిందే కదా. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే తాడేపల్లిలోనే ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన భద్రతా కారణాల రీత్యో ఏమో తెలియదు, కానీ ఎక్కువ సమయం అయితే మాత్రం బెంగళూరులో ఉంటున్నారు. అది ఆయన ఇష్టము. ఈ విధంగా కొన్ని వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో కొన్నాళ్ళు మొన్న అజిత్ సింగ్ నగరు ఈ ప్రాంతాల్లో వరదలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో 1-2 రోజులు పర్యటించారు. అప్పుడప్పుడు ఇలాంటి ఓదార్పు యాత్రలు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. రేపు గుంటూరు వస్తున్నటువంటి సందర్భంగా ఎలాగూ ప్రభుత్వం మీద ఈ వరదల్లో ప్రభుత్వం విఫలమైంది, అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా, ఇలాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే ట్విట్టర్ ద్వారాగా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. గుంటూరు వచ్చిన సందర్భంగా బహుశా విజయవాడ వరదలు ప్రభుత్వ ఫెయిల్యూర్ మీద తీవ్రంగా మాట్లాడేదానికి అవకాశం ఉండొచ్చు. వాడివేడిగానే ఆయన మాట్లాడతారు, దాంట్లో ఎటువంటి సందేహాలు. మరి ప్రభుత్వము ఇటీవల కాలంలో ప్రధానంగా విజయవాడ బ్యారేజీకి 5 బోట్లు కొట్టుకొని వచ్చి 3 బోట్లు బ్యారేజీని ఢీకొన్నటువంటి ఘటన విషయంలో, ఆ 3 బోట్లు బ్యారేజీని ఢీకొనటం అంటే అవి డ్రెడ్జింగ్ ద్వారాగా ఇసుకను తరలించేటువంటి బోట్లు. అవి అలాంటి బోట్లు 40-50 టన్నులు ఉంటాయి ఒక బోటు. అది వరద వేగానికి ఉధృతికి కొట్టుకొని వచ్చేటువంటి క్రమంలో ఢీకొట్టడం అని అంటే, అది ఆ ఢీకొట్టే సమయానికి దాని బరువు 40-50 టన్నులు కాదు, ఒక్కొక్కటి 200 టన్నులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఢీకొట్టినటువంటి బోట్లు 67వ కాన, అదేవిధంగా బ్యారేజీకి 69వ కాన, 70వ కాన దగ్గర ఢీకొన్నాయి. 70వ కానా దగ్గర ఉన్నటువంటి ఆ గేటును ఎత్తేటువంటి కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా చోట్ల చిన్న చిన్న దెబ్బలు, ఆ కౌంటర్ వెయిట్ కూడా రిపేర్ చేశారు, కొత్తది వేశారు అక్కడ. మిగతా బ్యారేజీకి ఏమి ఇబ్బంది లేదని తేల్చారు. ఇదొక అంశం. అయితే ఈ బోట్లు ఈ విధంగా ఢీకొనటం అనేటువంటిది ప్రమాదవశాత్తు జరిగినటువంటిది కాదు, దీని వెనక కుట్ర కోణం ఉంది అనేటువంటి దాని మీద మొట్టమొదటగా ఈ ఆరోపణలో మాట్లాడినటువంటి వాళ్ళు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రామానాయుడు ఇలాంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు చాలామంది మాట్లాడి ఉండొచ్చు, అది వేరే విషయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగా బోట్లు ప్రకాశం బ్యారేజీ మీదకి వదలటం, ప్రకాశం బ్యారేజీ దెబ్బతినేటువంటి విధంగా చేయటం వెనక కుట్ర కోణం ఉండవచ్చు అని అనుకుంటున్నాము, ఇలాంటి సమాచారం ఉంది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు. ఇలాంటి అనుమానాలు ఉన్నాయని. ఒకవేళ ప్రకాశం బ్యారేజీని ఈ విధంగా బలమైనటువంటి బోట్ల ద్వారాగా ఢీకొట్టే ఏమైతే ప్రకాశం బ్యారేజ్ దెబ్బతింటుంది. ప్రకాశం బ్యారేజ్ దెబ్బతిని ప్రకాశం బ్యారేజీగానే ఉన్న ఇబ్బంది తలెత్తితే మొత్తము ఎప్పుడూ రానంత 11,43,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. ఇది రికార్డు. 11,43,000 క్యూసెక్కుల నీరు రావటం అని అంటే ఎంత నీరు వచ్చి ఇవన్నీ నా కింద మొత్తము అవనిగడ్డ, అటు రేపల్లె, మొత్తం దివిసీమ, మొత్తం
అన్ని లంక గ్రామాలకి అసలు మొత్తం ఊళ్ళు కొట్టుకుపోయేటటువంటి కొన్ని వందల వేల మంది చచ్చిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి పెద్ద కుట్ర జరిగింది అనేటువంటి విధంగా ఈ రోజున అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. పోనీ వీళ్ళకి అనుమానం ఎలా వచ్చింది అని అంటే ఆల్రెడీ ఆ బోట్లకు సంబంధించినటువంటి వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేశారు, రామ్మోహన్ ఉషాద్రి అనేట. మరి వాళ్ళు అసలు వీళ్ళ అనుమానం ఏంటంటే వాళ్ళు ఎందుకు రాలేదు, బోట్లు ఇక్కడ కొట్టుకొని రాగానే మా బోట్లని ఎందుకు రాలేదని ఒక అనుమానం. రెండవది ఆ బోట్లని గొల్లపూడి దగ్గర చెట్లకి చిన్న చిన్న తాడులతో తెగిపోయే విధంగా ఎట్టగట్టారు. దీని వెనక కుట్ర ఉంది. కుట్ర అయితే ఏంటి కుట్ర? వచ్చి ఢీ కొట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చేయటమే లక్ష్యం, అదే కదా. మరి కుట్ర చేశారు అని అంటే అది జరగాలనే కదా వాళ్ళు కోరుకుని ఉంటారు. వీళ్ళు చెప్పేటువంటి ప్రభుత్వం చెప్పేదాని ప్రకారంగా ఒకవేళ అలాంటి కుట్రే చేస్తే ఇది ఎంత తీవ్రమైనటువంటి నేరం. ఒకవేళ ప్రభుత్వం చెప్తున్నటువంటి దాని ప్రకారం ఇప్పటి వరకు పోలీస్ శాఖ ఇవన్నీ కూడా దర్యాప్తు జరుపుతున్నాయి, అనుమానాలు ఉన్నాయన్నమాట వాస్తవం. కానీ ఎంత మేరకు కుట్ర ఉంది అనేటువంటి దాని మీద ఈ స్థాయిలో ముఖ్యమంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతున్నారు అని అంటే నిజంగా అలాంటి సమాచారం ఉంది. ఒకవేళ ఉంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2021 దీని ప్రకారంగా డ్యాములకు తీవ్రమైనటువంటి నష్టం కలిగించి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేటువంటి వ్యవహరించిన అది దేశద్రోహం నేరం కింద వస్తుంది అని చెప్తోంది చట్టం. ఇది పార్లమెంట్లో చేసినటువంటి చట్టం. మరి అలాంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగాలి. మరి వీళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టాలి. ఎవరి మీద ఆరోపణలు చేస్తారు? ఇప్పుడు ఇద్దరు రామ్మోహన్ ఉషాద్రి అనేటువంటి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు నందిగం సురేష్కి అనుచరులని, తలశీల రఘురామ్కి అనుచరులని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఫోటోలు వేశారు. వీళ్ళిద్దరు రామ్మోహన్ ఉషాద్రి అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు తను నారా లోకేష్తో ఫోటోలు ఉన్నాయి, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఎవరు అనేటువంటిది ఏ పార్టీ అనే సెకండరీ. వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం చెప్పేటువంటి దాని ప్రకారంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళ కింద లెక్క కట్టాల్సి ఉంటుంది. ఒసామా బిన్ లాడెను విమానాలని హైజాక్ చేసి విమానాలతో ట్విన్ టవర్స్ని ఢీకొట్టినటువంటి ఘటన ప్రపంచంలోని పెద్ద ఉగ్రవాద చర్య. ఇప్పుడు ఈ విధంగా ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టడం అని అంటే ఇది కూడా పెద్ద ఉగ్రవాద చర్యగా. నిజంగా ప్రభుత్వం నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంత తీవ్రమైనటువంటి కుట్రగిన జరిగి ఉంటే ఇంతకన్నా పెద్ద నేరం ఇంకేముంటుంది? మరి కేసు అనేటువంటిది అనుమానాలు, వాళ్ళు నిర్లక్ష్యము, తాళ్లుతో కట్టడం ఇవి తప్ప కుట్ర కోణానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేసి ఆ సెక్షన్లో పెట్టారా? దేశద్రోహంకి సంబంధించినటువంటి పెట్టారా? అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు మాటలు రాజకీయ ఆరోపణలు చేస్తే కాదు. మరి ఇప్పుడు నందిగం సురేష్, తలశీల రఘురాము వీళ్ళ మీద కూడా కేసులు పెడతారండి. వీళ్ళకి అసలు బాస్ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఈ విధమైనటువంటి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఈ విధంగా దేశద్రోహానికి కుట్రలకు పాల్పడుతున్నట్టు డ్యాములు కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం మీద కుట్రలు చేస్తున్నారు. దేశద్రోహినే, ఈయన టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద ఈయన కేసులు పెట్టాలి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెర్రరిస్టు యాక్టివిటీస్ చేసేటువంటి పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని నిషేధించాలి అని ఏమన్నా కేంద్రానికి ప్రతిపాదనలు చేస్తారేమో తెలియదు. ఎందుకు అంటే వీళ్ళు చేసే ఆరోపణలు ఇంత కుట్ర కోణాలు ఉన్నాయని అంటే అంత తీవ్రమైనటువంటి నేరం దాగి ఉందని అర్థం. మాటలేమో వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. అంత నేరం ఉంటే ఎందుకు వాళ్ళ మీద మరి ఈ విధమైనటువంటి కేసులు లేవు అనేటువంటి దాని మీద అంటే రాజకీయ పరమైనటువంటి విమర్శలకు ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళు విమర్శలు కాదు. నిజంగా అలాంటివి జరిగి ఉంటే ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక సిటిజన్గా ఉండేటువంటి వాళ్ళు ఇట్లాంటి ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి అస్సలు ఎవరైనా ప్రయత్నం చేస్తారా? ఇది ఎంత మేరకు సమంజసం ఇలాంటి ఆరోపణలు అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించండి.